యోహానుకు తల్లినిచ్చినట్లు ఆయన మనకు కూడా ఒక తల్లిని ఇచ్చాడు. ఆ తల్లి పేరేంటి? యెరూషలేము. ఆ తల్లి పేరేంటి? యెరూషలేము. నీకు సంఘపు విలువ తెలియకపోవచ్చు, కానీ నీకు మందిరపు విలువ తెలియకపోవచ్చు, కానీ ఈ మందిరం ఎలాంటిదో తెలుసా నీకు? తల్లి లాంటిది. తల్లి ఏం చేస్తుంది? ఒక అమూల్యమైన వాత్సల్యాన్ని చూపిస్తుంది కదా. అలాంటి వాత్సల్యాన్ని చూపించడానికి ప్రభు నీకు ఈ సంఘాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. యెరూషలేము ఏం చేస్తుందని మనం చదివాం. యెరూషలేము చదవండి, ఆ మాటలు చదవండి. యెషయా 66 అధ్యాయంలో యెరూషలేము ఏం చేస్తుంది? యెరూషలేమును ప్రేమించువారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువారులారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయం అనుభవించచ్చు ఆనందించేది. ఈ తల్లిలో, ఈ యెరూషలేము అనే తల్లిలో ప్రభు మనకిచ్చింది ఏంటి తెలుసా? గొప్ప ఆదరణ. ప్రభు ఏమిచ్చాడు? గొప్ప ఆదరణ. ఎవరికైతే ఆదరణ లేకుండా ఉన్నారో, ఎవరికైతే నిరాశ్రయులుగా ఉన్నారో, ఎవరికైతే ఈ భూమి మీద ప్రేమను కనుగొనని వారికి ఉన్నారో, ప్రభు వారికి ఇచ్చిన తల్లి లాంటి ప్రేమ వారికి ఎక్కడ దొరికింది? యెరూషలేం. యెరూషలేం అంటే ఏంటి? దేవుని సన్నిధి. ఈ సన్నిధిలో ఒక తల్లి తన పిల్లల విషయంలో ఎంత ప్రేమ చూపిస్తుందో, అలాంటి ఆ యొక్క సున్నితమైన ప్రేమ నువ్వు మందిరంలో పొందుకుంటావు. ఆదరణ మాత్రమే కాదు, ఇంకేం పొందుకుంటావంట? మహిమాతిశయము. అంటే ఈ తల్లిలో, ఈ యెరూషలేము అనే తల్లిలో మనం పొందుకునేది ఏంటి తెలుసా? మహిమాతిశయం. ఈ యెరూషలేము అనే తల్లిలో మనం పొందుకునేది ఏంటి? మహిమ. అంటే ఈ భూలోకంలో ఎక్కడా లేనిది, ఈ భూలోకము పదం కాదది. ఆ మహిమకు మనము పాత్రులుగా అవుతున్నాం. ఎక్కడ? మందిరంలో. ఆలోచించండి. ఈ యొక్క దేవుని వాక్యం కానీ, ఈ దేవుని సన్నిధి కానీ, లేకపోతే ఈ దేవునికి సంబంధించిన ఏ విషయాలు కాడా మనకు భూలోకంలో ఎక్కడా కూడా మనకి దొరుకుతాయా? చూడండి, ఇలాగే మనం భూ సంబంధ విషయాల్లో కూడా కూర్చోవచ్చు, కానీ అక్కడ ఉండేది అంతా ఏంటంటే ఏముంటుంది? చాలా కమిటీలు, సంఘాలు ఉంటాయి. డాక్టర్ సంఘాలు ఉంటాయి, లేకపోతే కుల సంఘాలు ఉంటాయి. వాటిలో ఏముంటుంది? జనాలు ఇలాగే కూర్చుంటారు. వాళ్ళు ఇలాగే, వాళ్ళకు ఒకడు చెప్తా ఉంటాడు, వాళ్ళు వింటూ ఉంటారు. కానీ అవి ఏవి కూడా మనకు ఆదరణ కలజేయవు. మనకు ఆదరణ కలిగేస్తాయా? కలజేయవు. అంత మాత్రమే కాదు, అక్కడ ఏం లేదు అని అంటే మహిమ అనే పదానికి అవకాశం. కానీ కేవలం ఒక్క దేవుని సంఘంలో మాత్రమే ఒక తల్లి ప్రేమ ప్రభు మనకి. ఈ తల్లి ప్రేమ గొప్పది. ఈ భూమి మీద నీకు తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా, ఈ భూమి మీద నీకు తల్లి అనేవాళ్ళు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, సంఘం అనబడే తల్లి నిన్ను ఆదరిస్తుంది. ఈ సంఘం అనబడే తల్లి ప్రభు నీకు ఇచ్చిన ఒక శాశ్వతమైన తల్లి. ఈ తల్లి నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలి. ఈ తల్లి నువ్వు ఏం చేయాలి? ఈ తల్లిని ప్రేమించాలి. యోహాను ఇదిగో నీ తల్లి అన్నప్పుడు యోహాను ఏం చేశాడు? ఆమెను అప్పటి నుండి యోహాను ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. అంటే ఈ రోజు నుంచి నువ్వేం చేయాలి? ఈ మందిరం అనబడే ఈ సంఘాన్ని, ఈ తల్లిని, ఈ సంఘం అనబడే ఈ తల్లిని నువ్వేం చేయాలి? భూమి మీద నీ తల్లిని ఎలా ప్రేమిస్తావో అంతగా ఈ తల్లి పట్ల నువ్వు బాధ్యత కలిగి. ఆలోచించండి. ఈ తల్లి పట్ల నీ బాధ్యత కంటే కూడా ప్రభుని ఆరాధించుకునుపు ఈ తల్లి నీకేమిస్తుంది అని అంటే ఒక ఉన్నతమైన ఆదరణను ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక మహిమకు నిన్ను పాత్రులుగా చేస్తుంది. భూమి మీద ఉన్నంతసేపు నీకు ఈ తల్లి విలువ తెలియదు. అందుకే తల్లిదండ్రులు ఏమంటారంటే, మేము ఉన్నంతకాలం నీకు ఏం తెలియదు, మా విలువ తెలియదు. అలాగా మందిరం ఉన్నంతకాలం, సంఘము నీకున్నంతకాలం సంఘపు విలువ తెలీదు.
సంఘం ఏం చేస్తుంది అని అంటే, అధికమైన కోపంతో వస్తున్న తండ్రిని ఆపుతుంది. ఎలా ఆపుతుంది? నీ కొరకు ప్రార్థనతో, నీ కొరకు ప్రార్థించే సంఘం ఉండాలి. నేనేదో గాలికి బతికేస్తాను అంటే కాదు. సంఘం ఏం చేస్తుంది తెలుసా? నీ కొరకు ప్రార్థిస్తుంది. నీవు కష్టాల్లో ఉంటే నీ కొరకు కన్నీరు కారుస్తుంది. నువ్వు ఎంత కన్నీటితో ఉన్నావు అంతే కన్నీటితో నీ కొరకు సంఘం ఏం చేస్తుంది? ప్రార్థిస్తుంది. సంఘము యొక్క ప్రభు చెప్తాడు, సంఘము ఎదుట పాతాళలో ఒక ద్వారాలు. అంత గొప్పది ఈ తల్లి. ఎలాంటిది అని అంటే, ఈ తల్లి చేసే ప్రార్థనకు ప్రభు ఖచ్చితంగా జవాబు. ఎక్కడెక్కడికో ఎవరెవరి చేత ప్రార్థన చేయక్కర్లా. చాలాసార్లు వాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు అని కంగారు పడి అటు ఇటు మన దొరలక్కర్లా. ఎక్కడికి రా? తల్లి దగ్గరికి, సంఘంలోనికి రా. నీకు ఎంత అప్పున్నా, కోట్ల రూపాయల అప్పుతో నువ్వు బాధపడుతున్నా సరే ఏం చేయొచ్చు? చిన్న చీటీ తీసుకొచ్చి అందరికి చదివి వినిపించు. ఇదిగో నేను పలానా కష్టంలో ఉన్నాను, దయచేసి నా కొరకు ప్రార్థించు. అప్పుడు ఏం చేస్తుంది సంఘం? చూడండి, ఒక పిల్లవాడు ఎంత బాధపడతాడో అలాగే ఎవరు మాత్రమే బాధపడతారు ఇంట్లో? ఎవరు మాత్రమే బాధపడతారు? తల్లి మాత్రమే. ఒక సామెత ఉంటుంది, అది మరి చెప్పొచ్చో లేదో కానీ, తల్లి ఏం చూస్తుందంట? తల్లి ఏం చూస్తుంది? కడుపు చూస్తుంది. అంటే నువ్వు తిన్నావో లేదో తెలిసిపోతుంది. లేకపోతే నీవు కష్టంలో ఉంటే అదే అంటారు చూడ, ఎవరైనా పిల్లలు చనిపోయారు అనుకోండి, ఒక పదం మాట్లాడతారు. ఆ బాధకు పేరు ఉంటుంది. ఏంటది? కడుపు కోత. ఏ కోత? ఏంటండి? అంటే కడుపు కోత అంటారు. ఆ మాటలు ఊరకనే రాలేదు. దేని బట్టి వచ్చినాయి? ఆ బాధను బట్టి వచ్చినాయి. తల్లికే ఉంటుంది. అంటే నీ విషయంలో నీవున్న నీ కష్టాన్ని నీ అంతే నువ్వు కుటుంబంలోనే, నీ కుటుంబంలోనే నీ కష్టాన్ని నీ భార్యకి చెప్పు, నీ కష్టాన్ని మీ తల్లికి చెప్పు. వాళ్ళ స్పందన చూడు, తేడా కనిపిస్తుంది. ఎందుకు అంటే తల్లి గురించి చెప్తున్నాడు. అంటే అంతే, నువ్వు ఎంత ఆలోచించగలవు, నువ్వు ఎంత నొప్పి భరిస్తున్నావో ఆ నొప్పిని ఏం చేయగలుగుతారు వాళ్ళు కూడా, అది ఈక్వల్ చేస్తారనమాట. కాబట్టి నువ్వు నొప్పితో ఉంటే వాళ్ళు కూడా నొప్పితోనే ఉంటారు. నీ ఆకలి విలువ వాళ్ళకి తెలుస్తుంది. అదే సంఘానికి కూడా తెలుస్తుంది. ప్రభు మనకిచ్చిన సంఘానికి ఉన్న విలువ ఏంటి తెలుసా? నీ కన్నీటి విషయంలో నీ కన్నీరికి ఎలా ఉందో, నీకెంత బాధ ఉందో సంఘానికి కూడా అంతే బాధ ఉంటుంది. భూమి మీద మరి ఎవరికి కూడా అంత బాధ ఉండదు. భూమి మీద మరి ఎవరికి కూడా నీ సంఘానికి ఉన్నంత బాధ, నీవు పడుతున్నంత బాధ, నువ్వు ఎలా అయితే ఏ బాధ గుండా ఏ లోయ గుండా వెళ్తున్నావో నీ సంఘం కూడా అదే లోయ గుండా వస్తుంది. ఇది ఎవరిలో మాత్రమే చూస్తాం? తల్లిలో చూస్తాం. కానీ ఈ రోజుల్లో తల్లిని ధిక్కరించే వాళ్ళు ఎక్కువ. తల్లి ప్రేమను గుర్తించిన వాళ్ళు, సంఘం యొక్క విలువ తెలియని వాళ్ళు, తల్లి విలువ తెలియని కుమారులు ఎలా ఉంటారో ఈ రోజుల్లో ఇక్కడ ఉన్న అనేకులు, లేదా మనలో అనేకులు సంఘము విలువ తెలియని వారుగా, నీకు ఏ కష్టం వచ్చినా మందిరంలో పెడితే నీవు ఆ బాధను ఎంతగా అనుభవిస్తున్నావో సంఘం కూడా అదే. చూడండి, దేవుడు మన జీవితాన్ని ఎంత దీవించాడు అంటే తల్లిని మరో మనకి ఇచ్చాడు. భౌతికంగా తల్లిని ఇచ్చిన వాళ్ళు సంతోషించవచ్చు. భౌతికంగా నీకు తల్లిదండ్రులు లేకపోయినా సరే సంఘం అనబడే తల్లి నీకు ఈ రెక్కల క్రిందకు నువ్వు రావచ్చు. ఆపదలున్న ప్రతిసారి ఏ రెక్కల క్రిందకు రావచ్చు? సంఘం అనబడే యెరూషలేము రెక్కల క్రిందకి నువ్వు రావచ్చు. ఈ రెక్కల పైన యేసుక్రీస్తు ఉంటాడు. ఆ యేసుక్రీస్తు యెరూషలేము లేదా సంఘం అనే తల్లి రెక్కల క్రింద మనల్ని ఏం చేస్తాడు? దాచిపెడతాడు, ఆదరిస్తాడు. మన తల్లి అయినా మర్చిపోద్దేమో కానీ సంఘం ఎన్నటికి నిన్ను మర్చిపోతే సంఘమే కాదు, అది భూమి మీద కేవలం నెంబర్ అంతే.
నెంబర్ సంఘాలు మనకు అవసరమా? నీకోసం భారం ఉండాలి. నీ దశంభాగాలు తీసుకునేది సంఘం కాదు. నీ కొరకు వేదనతో వేడ్చేది, నీ కొరకు ఉపవాసం ఉండేది సంఘం. నిన్ను ఆదరించేది సంఘం. చూడండి, నిన్ను మరి ఇంకెవరు కూడా ఇలా ఆదరించలేరు. ఎందుకనంటే ప్రభు సంఘాన్ని ఏ స్థానంలో పెట్టాడు? తల్లి సంఘం. నీ తల్లిని ప్రేమించు. నీ తల్లి యొక్క గొప్పతనాన్ని నువ్వేం చేయాలి? సంఘం యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రభు, నా జీవితంలో నువ్వేం చేసావు? నీవు తల్లిలా ఉన్నావు, అది సరిపోదేమో అన్నట్టుగా నువ్వు నాకేం చేసావు? తల్లినిచ్చావు. చూడండి, ఆదాముకు ఆయన తండ్రిలా ఉన్నాడు, ఆయన మనకు తండ్రిలా ఉన్నాడు. సరిపోదేమో అన్నట్టుగా హవ్వకి ఏమని పేరు పెట్టాడు? జీవం కలిగిన ప్రతి దానికి తల్లి అని పేరు పెట్టాడు. నేను నీ సంతానంలో పుడతానని చెప్పాడు. నేను ఆకాశంలో నుండి వస్తానని చెప్పలేదు. స్త్రీ సంతానంలో పుడతాను అంటే తల్లి విషయంలో ప్రభుకి ఎంత, తల్లి లాంటి లక్షణాల విషయంలో ప్రభు ఎంత ప్రేమగా ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆదరణ, పాలలాంటి ఆదరణ. ఇంకోటి మహిమాతిశయము. అంటే ఈ తల్లి, సంఘము అనబడే తల్లి నీకేమిస్తుంది? మహిమకు నిన్ను పాత్రులుగా చేస్తుంది. అంటే నువ్వు సంఘాన్ని ఎంత ఎక్కువగా, సంఘానికి ఎంత దగ్గరగా ఉంటావో అంతగా నువ్వు పరలోకానికి దగ్గర. ఒక ఆదరణ మనం పొందుకోవాలి. ఆ యొక్క సంఘం యొక్క ప్రార్థనల ద్వారా మనం ఆదరించబడాలి. సంఘంలో చెప్పబడే వాక్యాల ద్వారా మనం ఎదగాలి. ఇంకా చెప్పాలంటే ఈ తల్లి యొక్క ముదిమి, నీ తల్లి యొక్క ముదిమి అంత ఏం చేయొద్దు, ఆమెను అలక్ష్యం చేయొద్దు. కాబట్టి సంఘంలో బాధ్యతల విషయాలు ఏం చేయకూడదు, అలక్ష్యం. సంఘము నీ తల్లిగా భావిస్తే, ఎలా అయితే ఒక కుమారుడు తన తల్లి విషయంలో బాధ్యత కలిగి ఉంటాడో, అలా మనం మన మందిరం విషయంలో మన బాధ్యత ఎవరో చెప్పకూడదు. మనకి పాస్టర్ గారు వచ్చి చెప్పాలి, నాకు చెప్తే నేను చేస్తాను కాదు. ఆ ఇంటెన్షను, ఆ యొక్క ప్రేమ బంధం నీకు ఉండాలి. సంఘం పట్ల నీకేముండాలి? ఆ ప్రేమ బంధం, ఒక తల్లి కుమారుడికి ఉన్న బంధం నీకు ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన మనకు తల్లి లాంటి ప్రేమ చూపిస్తాడని చెప్పాం. ఒక కోడి తన రెక్కల కిందకి ఎలా చేర్చుకుంటుందో అలా మనల్ని చేర్చుకుంటాడని చెప్పాం. మూడోది, పాలిచ్చి తల్లి ఎలా అయితే పిల్లల్ని అపురూపంగా చూస్తుందో ఆయన మనల్ని అంత అపురూపంగా చూస్తాడు అని చెప్పాం. అంత మాత్రమే కాదు, చివరిగా ఆయన మనకు తల్లిలా ఉండడం కంటే కూడా మనకు ఒక తల్లిని ఆయన మనకు ఇచ్చాడు. ఆ తల్లి పేరేంటి? యెరూషలేము. సంఘం అనబడే తల్లిని మనకి ఇచ్చాడు. ఆ తల్లి ఇచ్చే ఆదరణ భూమి మీద మరి ఎవరు? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు? నా చిత్త ప్రకారం చేయువారే నా తల్లి, నా తండ్రి. అంటే ఆయన తల్లి ఎవరు? మన తల్లి ఎవరు అని అంటే, భూమి మీద ఉన్న తల్లులే కానీ వారికంటే అమూల్యమైన అపురూపమైన తల్లి ఎవరు అని అంటే సంఘం. కాబట్టి ఈ మదర్స్ డే రోజున ప్రభువులో ఉన్న తల్లి లక్షణాన్ని మనం గుర్తించాలి. ప్రభు మనకిచ్చిన యెరూషలేము తల్లిని మనం ఏం చేయాలి? యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు నీ తండ్రిని తల్లిని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు, నీ తల్లిని ప్రేమించు. నీ తల్లి విషయంలో బాధ్యత కలిగి ఉండు. యేసుక్రీస్తు లాంటి బాధ్యత కలిగి ఉండు. ఒక దినాన్న ప్రభు ఈ తల్లి కొరకు వస్తాడు. ఆ తల్లిలో భాగమైన నిన్ను ఆ తల్లితో పాటు పరలోకానికి. ఈ మర్మం గొప్పది. ప్రభు ఈ వాక్యాన్ని మన వినికిల్లో భద్రపరచుగాక. దయచేసి మోకరిద్దాం. హృదయ